మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చిన్న చేపలు ఎలా కడుక్కోవాలో తెలుసుకోవాలి. ఇలా పుట్టి ఇలా కడిగితే మీది పొట్టుపోతుంది. తర్వాత ఈ తలలు ఇట్లా తీసి ఇలా తలలు తోకలు ఇట్లా తీసుకొని ఇలా నీళ్లు పోసి ఉప్పు వేసుకొని బాగా ఇలా కడుగుతూ ఉంటే దీని మీద పొట్టు ఇలా వెళ్ళిపోతుంటుంది. శుభ్రం చేసుకోవాలి. చిన్న చేపల పులుసు పెట్టుకోవడానికి ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కొద్దిగా మెంతులు 4 ఇట్లా దొరగా వేయించుకోవాలి. గసగసాల ఒక 2 టీ స్పూన్లు, సాజీరా. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా చిన్న చేపలన్నింటినీ ఇలా గిన్నెలో వేసుకొని పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, రాళ్ళు సరిపడా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇలా కుదుపుకోవాలి. చేపలన్నిటికీ కారం పట్టేయాలి. తర్వాత ఇప్పుడు మసాలా మొత్తం కూడా ఇందులో కలిపి పెట్టుకోవాలి. ఇలా చేపలకు మసాలా అంతా పట్టుకునేట్టు కప్పటి నీళ్ళు పోసుకోవాలి. చేపలకన్నిటికీ పట్టుకుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇది వేడెక్కేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇగో 2 నిమిషాల తర్వాత ఇగో చేపలు ఉడికినట్టు అయ్యాయి కదా. అందులో కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాక ఇందులో పులుసు పిసికింది ఇలా పోసేసుకోవాలి. ఇది కొద్దిగా ఇలా కొంచెం కలుపుకొని ఇది 2 నిమిషాలు మూత పెట్టుకుందాం.
ఇలా నూనె పైకి తేలినాక చిన్న చేపల పులుసు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.